హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం టైంకి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ను క్లియర్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు నేను సమయానికి వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బీ ఆన్ టైమ్. ఐ విల్ బీ ఆన్ టైమ్. అలాగే ఎవరికైనా సమయానికి చేరుకో అని ఇలా చెప్పాలి. రీచ్ ఆన్ టైమ్. రీచ్ ఆన్ టైమ్. ఎవరైనా ఏదైనా పని చేయడానికి అవసరమైన సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఎందుకు అంత సమయం తీసుకున్నావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ టేక్ సో మచ్ టైమ్? వై డిడ్ యూ టేక్ సో మచ్ టైమ్? మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన సమయం అయితే మనం వెళ్ళాల్సిన సమయం అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో. ఏదైనా పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం లేకపోతే మనకు ఎక్కువ సమయం లేదు అని ఇలా చెప్పాలి. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. ఒక్కోసారి ఏదైనా పని పూర్తి చేయడానికి మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది కదా, అప్పుడు చాలా సమయం పట్టింది అని ఇలా చెప్పాలి. ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైమ్. అలాగే అతను చాలాసేపటి నుండి ఇక్కడ వేచి ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మనం ఎవరికైనా ఏదైనా పని అప్పచెప్పినప్పుడు అది మనకి వెంటనే అవసరం లేకపోతే నీకు సమయం దొరికినప్పుడు చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. అలాగే అతనిని 1 సంవత్సరం క్రితం కలిశాను అని ఇలా చెప్పాలి. ఐ మెట్ హిమ్ ఏ ఇయర్ ఎగో. ఐ మెట్ హిమ్ ఏ ఇయర్ ఎగో. ఎవరైనా అనుకున్న సమయానికి రాకపోతే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది కదా, వేచి ఉండటం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ లైక్ వెయిటింగ్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ వెయిటింగ్ ఎట్ ఆల్. మనం బిజీగా ఉన్నప్పుడు ఏదైనా పని పూర్తి చేయడానికి సమయం దొరకదు కదా, అప్పుడు అది పూర్తి చేయడానికి నాకు సమయం దొరకలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ గెట్ టైమ్ టు ఫినిష్ ఇట్. ఐ డిడ్ నాట్ గెట్ టైమ్ టు ఫినిష్ ఇట్. కొందరు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్. యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్. మనం ఆఫీస్ టైంలో ఎవరితోనైనా మాట్లాడాలంటే వీలు కాదు కదా, అందుకే విరామ సమయంలో మీతో మాట్లాడుతాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ టాక్ టు యూ ఎట్ బ్రేక్ టైమ్. ఐ విల్ టాక్ టు యూ ఎట్ బ్రేక్ టైమ్. మనకి ఎవరితోనైనా పని ఉన్నప్పుడు నా కోసం కొంత సమయం కేటాయించగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ ఫర్ మీ? కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ ఫర్ మీ? మనం ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే నీ ఖాళీ సమయంలో ఒకసారి కాల్ చెయ్యి అని ఇలా చెప్పాలి. కాల్ మీ వన్స్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. కాల్ మీ వన్స్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. అలాగే మనం చివరిసారి ఎప్పుడు కలిశాము అని ఇలా అడగాలి. వెన్ డిడ్ వీ మీట్ లాస్ట్ టైమ్? వెన్ డిడ్ వీ మీట్ లాస్ట్ టైమ్? మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా పని చెబితే నాకు సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద ఎవరితోనైనా కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్లతో సమయానికి ఉండు అని ఇలా చెప్పాలి. బీ ఆన్ టైమ్. బీ ఆన్ టైమ్. అలాగే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా కాలం క్రితం జరిగిన సంఘటన గురించి చెప్పడానికి ఇది చాలా కాలం క్రితం జరిగింది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాపెండ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. ఇట్ హ్యాపెండ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. ఏదైనా పని పూర్తి చేయడానికి సమయం సరిపోకపోతే దీన్ని పూర్తి చేయడానికి సమయం సరిపోదు అని ఇలా చెప్పాలి. ద టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ దిస్. ద టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ దిస్. అలాగే మనకు తగినంత సమయం ఉంది అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ ఎనఫ్ టైమ్.
వీ హ్యావ్ ఎనఫ్ టైం. భోజన విరామ సమయంలో నేను బయటకు వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు గో అవుట్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్. ఐ హ్యావ్ టు గో అవుట్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్. ఎవరైనా కష్టాలతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మంచి రోజులు వస్తాయి, చింతించకు అని ఇలా చెప్పాలి. బెటర్ డేస్ విల్ కమ్, డోంట్ వర్రీ. బెటర్ డేస్ విల్ కమ్, డోంట్ వర్రీ. అలాగే వారు సరైన సమయానికి వచ్చారు అని ఇలా చెప్పాలి. దే కేమ్ ఎట్ ద రైట్ టైం. దే కేమ్ ఎట్ ద రైట్ టైం. మనం ఏదైనా పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను పార్టీలో మంచి సమయాన్ని గడిపాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ ఎట్ ద పార్టీ. ఐ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ ఎట్ ద పార్టీ. ఒక్కోసారి మనం ఎవరినైనా కలవడానికి సమయం దొరకదు కదా, అప్పుడు వాళ్ళని కలవడానికి నాకు సమయం దొరకడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ గెటింగ్ టైమ్ టు మీట్ దెమ్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ టైమ్ టు మీట్ దెమ్. అలాగే రేపు ఈ సమయానికి వైజాగ్లో ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బీ ఇన్ వైజాగ్ బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బీ ఇన్ వైజాగ్ బై దిస్ టైమ్ టుమారో. కొందరు ఎప్పుడూ ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా, అతను ఎప్పుడూ ఆలస్యంగా వస్తాడు అని ఇలా చెప్పాలి. హీ ఆల్వేస్ కమ్స్ లేట్. హీ ఆల్వేస్ కమ్స్ లేట్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి వస్తే నీతో మాట్లాడే సమయం నాకు లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు యూ. అలాగే మేము చాలా త్వరగా వచ్చాము అని ఇలా చెప్పాలి. వీ కేమ్ టూ ఎర్లీ. వీ కేమ్ టూ ఎర్లీ. రాత్రిపూట ఎక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది కాదు కదా, రాత్రిపూట ఎక్కువగా తినకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఈట్ మచ్ డ్యూరింగ్ నైట్ టైం. డోంట్ ఈట్ మచ్ డ్యూరింగ్ నైట్ టైం. అలాగే దాదాపు అర్ధరాత్రి కావస్తోంది అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఈ సమయంలో ఎందుకు బయటకు వచ్చారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ కమ్ అవుట్ ఎట్ దిస్ టైం. వై డిడ్ యూ కమ్ అవుట్ ఎట్ దిస్ టైం. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి సమయం సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళడానికి తగినంత సమయం ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనఫ్ టైమ్ టు గో దేర్. ఈజ్ దేర్ ఎనఫ్ టైమ్ టు గో దేర్. అలాగే నీకు చాలా సమయం ఉంది అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. మనం ఎక్కడికైనా బయలుదేరడానికి సమయం అయితే బయలుదేరే సమయం అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ టు లీవ్. ఇట్స్ టైమ్ టు లీవ్. అలాగే ఈ సమయంలో నీకు ఎవరు కాల్ చేశారు అని ఇలా అడగాలి. హూ కాల్ యూ ఎట్ దిస్ టైమ్. హూ కాల్ యూ ఎట్ దిస్ టైమ్. కొందరు అర్ధరాత్రి వరకు సినిమాలు చూస్తూ ఉంటారు కదా, వాళ్లతో నువ్వు అర్ధరాత్రి సినిమాలు చూడడం మానేయాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ స్టాప్ వాచింగ్ మూవీస్ ఎట్ మిడ్ నైట్. యూ షుడ్ స్టాప్ వాచింగ్ మూవీస్ ఎట్ మిడ్ నైట్. కొందరు చాలా ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తూ ఉంటారు కదా, ఆమె సమయపాలన పాటిస్తుంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ పంక్చువల్. షీ ఈజ్ పంక్చువల్. అలాగే ఆమెకు ఇక్కడికి రావడానికి సమయం లేదు అని ఇలా చెప్పాలి. షీ డిడ్ నాట్ గెట్ టైమ్ టు కమ్ హియర్. షీ డిడ్ నాట్ గెట్ టైమ్ టు కమ్ హియర్. మనకి ఎవరితోనైనా పని ఉండి కలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ సమయంలో ఖాళీగా ఉంటారో తెలుసుకోవాలి కదా, అందుకే నువ్వు ఏ సమయంలో ఖాళీగా ఉంటావు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ ఆర్ యూ ఫ్రీ. వాట్ టైమ్ ఆర్ యూ ఫ్రీ. ఎవరైనా సమయాన్ని ఊరికనే వృధా చేస్తూ ఉంటే నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే పడుకునే సమయం అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.